హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి వ్లాగ్స్ వచ్చేసి సర్ప్రైజ్ అయితే చిలకడ దుంపలు. ఇవంటే నాకు చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. ఇవి మార్కెట్కి అయితే వెళ్ళామండి. మా పెద్దబ్బాయి అన్నాడు చిలకడ దుంపలు తీసుకున్నామా అని అన్నాడు. అయితే ఇంకా వెళ్తామే అయిపోయి వచ్చినాయి అంట. 2 కేజీలు ఉన్నాయి అని చెప్పారు. ఇవి సర్లే అని చెప్పి 2 కేజీలు మేమే తీసుకున్నాం. 2 కేజీలు 80 రూపాయలు అయితే అయినాయి. తీసుకుని ఇప్పుడైతే 10 అయితే తీసుకున్నాను. తీసుకుని ఉడకబెట్టేస్తున్నాను, కుక్కర్లో ఉడకబెడుతున్నాను. 2 చూద్దరు. వాటర్ అయితే వేసాను, కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నా. ఏంటి దీపు సాల్ట్ వేస్తున్నానండి. కొద్దిగా సాల్ట్ వేస్తారో లేదో నాకు తెలియదు, నేనైతే వేస్తున్నాను సాల్ట్ మాత్రం. చూడండి, ఇవైతే కుక్ చేసేద్దాము. నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇవంటే చాలా బాగుంటాయండి. తినే ఉంటారు మీలో. మీకేసి తినుంటే కనుక కామెంట్ అయితే చేయండి. మీకేసి ఏమంటారో తినుంటే కనుక కామెంట్ చేసేయండి. అయితే 3 విజిల్లు వస్తే సరిపోద్ది. అయితే మా చిన్నప్పుడు ఎద్దుల బండి వచ్చేదండి. 2 ఎద్దులను కట్టుకుని బండి మీద గడ్డాము పెట్టి మూటలు పెట్టుకుని చిలకడదంప మూటలు పెట్టుకుని అమ్ముతాకి తీసుకొచ్చేవాళ్ళు. మేము చాలా సంతోషపడేవాళ్ళం, చాలా ఇష్టపడేవాళ్ళం. అసలు ఆ బండి వస్తుందంటేనే గంట మోగించుకుంటూ వచ్చేది. ఆ బండి వస్తుందంటేనే పరిగెత్తేవాళ్ళం. చిన్నప్పుడు పరిగి ఉంటుంది కదంటే, ఇప్పుడు కోత అయిపోయినాక అవి తీసేసినాక పరిగెరుకుంటాకి వెళ్తాం కదా, అలా పరిగెరుకుంటాకి వెళ్ళేవాళ్ళం మేము. ఎరుకున పరిగి తెచ్చుకుని రాల్పి ఆ చిలకడ దుంపల కోసం దాసేవాళ్ళం. కొంత అమ్ముకునేవాళ్ళం, మళ్ళీ ఆ చిలకడ దుంపల కోసం కూడా దాచుకునేవాళ్ళం. ఆ చిలకడ దుంపలు రావటమే, ఆ బండి రావటం, ఎదురు బండి ఈ వడ్డు దాసిన వడ్డు తీసి అయ్యేసి అయితే కొనుక్కునేవాళ్ళం. ఇంకా మమ్మీ ఉడకబెట్టేసి చాలా బాగుండేయండి. ఉడకబెట్టి మాకైతే అనిపించి ఇవాళైతే గుడివాడ వెళ్ళామండి. ఏంటంటే పాత సామాను ఉంది, పాత సామాను అయితే ఉన్నాయి. పాత సామాను అంటే స్టీల్ సామాను ఉన్నాయి, వేస్ట్ పగిలిపోయినాయి అన్నీ చెప్పి ఇది మూత. అందుకని చెప్పి అవి వెళ్ళి మార్చాము. మార్చి అయితే ఇది తీసుకున్నాను. నాకు ఎంత బాగా నచ్చిందంటే, అసలు ఈ మోడల్ అయితే నా దగ్గర లేదండి. అంటే ఇలాంటిలో ఉన్నాయి, కానీ ఈ మోడల్ వచ్చి అయితే నా దగ్గర అసలు లేదు. నాకు ఎంత బాగా నచ్చిందో. ఇది 2 కేజీలు ఉందండి. బొరివే 2 కేజీలు ఉంది. ఇది ఉడుకుతూ మాత్రం 4 కేజీలు ఉడుకుద్ది అన్నారు. రైస్ వండినా మనం ఏదైనా చికెన్ వండినా సరే 4 కేజీలు అయితే ఉడుకుద్ది అన్నారు. బొరు మాత్రం 2 కేజీలు ఉంది. చక్కగా మందంగా ఉంది, మూత కూడా బాగుంది. చాలా అంటే నాకు చాలా నచ్చింది. నాకు అసలు వదలబుద్ధి కాలేదు నాకైతే. దీంతో ఇంకోటి ఉందండి, 5-6 కేజీలు ఉంటుంది. అది సారీలప్పుడు తీసుకుంటాను. ఇప్పుడైతే పాత సామాను అయితే మార్చి అయితే తీసుకున్నాను. నా పాత సామాను 950 రూపాయలు పడుతుంది. ఇది వచ్చి 970 రూపాయలు పడింది. ఇంక 20 రూపాయలే నా చేతి పడ్డాయి. ఇదైతే తీసేసుకున్నాను. ఎప్పుడన్నా ఇంట్లో చిన్న ఫంక్షన్లు అయితే మనకు వండుకుంటానికైతే ఫ్రీగా ఉంటుందని తీసుకుని. పెద్దవి ఉన్నాయి, 10 కేజీలు ఉడికాయి, 6-7 కేజీలు ఉడికాయి అయితే ఉన్నాయి. ఇదంటే 4 కేజీలు సింపుల్గా ఇప్పుడు పిల్లల పుట్టినరోజుకి కానీ ఎక్కడికన్నా చర్చిలకి బయటకు గుడికి వెళ్ళాలన్నా ఎవరన్నా చుట్టాలు వచ్చినా వండుకుంటాకి ఈజీగా ఉంటుందని చెప్పి తీసుకున్నాను. మీకు నచ్చితే లైక్ చేసేయండి, అలాగే మీకు ఎలా ఉన్నదని కామెంట్లు అయితే చెప్పేసేయండి. కూరగాయలు అయితే తీసుకున్నామండి. కూరగాయల రేట్లు బాగానే ఉన్నాయి. టమోటాలు, దోసకాయలు, వంకాయలు కూడా 20, 25 రూపాయలు, 20, 25 లోపే అయితేనే ఉండే. కూరగాయల రేట్లు కూడా బాగానే ఉన్నాయి. కూరగాయలు తీసుకుని ఇంకా సామాను అయితే తీసుకుందామని చెప్పి అది తీసుకుంటాకని అయితే వెళ్ళాను. నెక్స్ట్ అయితే అసలు 2 తీసుకుందామని వెళ్ళాను దబరాలు, కానీ ఒక్కటే కుదిరింది. ఎందుకంటే నేను ఎత్తుకెళ్ళి సామానికి అదే రేట్ వచ్చింది, దానికి అదే రేట్ వచ్చింది. ఇంకోటి పెద్దది నచ్చింది, అది ఈసారి డబ్బులు ఉన్నప్పుడు అయితే తీసుకుంది కానీ అన్నాడు మా వారు. అందుకని చెప్పి వదిలేసి వచ్చేసానండి. కానీ నా ప్రాణం దాని మీదే ఉంది. ఇంకా కూరగాయలు అయితే తీసుకుని వచ్చేసామండి. కూరగాయలు అయితే రేట్లు తక్కువే. కొట్టుకడ కొనాలంటే ఎంత రేట్లు అంటే అంత రేట్లు అండి. ఇప్పుడు గుడివాడలో మార్కెట్కి వెళ్తే
కేజీ వచ్చి టమాటాలు 20 రూపాయలు ఉన్నాయి. ఇక్కడ అర కేజీ 20 రూపాయలు తీసుకుంటున్నారు. అసలు కేజీకి 20 రూపాయలు తేడా చూడండి. అసలు మరి ఒక 5 రూపాయలు 10 రూపాయలు అంటే వేసుకోవచ్చు, కానీ మరి ఏకంగా 20 రూపాయలు అయితే వేసేసుకుంటున్నారు. అందుకని చెప్పి గుడివాళ్ళు అయితే తెచ్చేసుకున్నామండి. ఎప్పుడైనా లేవంటే కొట్టుకాడికి వెళ్తాం కదా, అందుకే మరి అంత వేసుకుంటున్నారు. అలాని నేను అంత పట్టట్లేదు, మామూలుగా చెప్తున్నాను. ఏదో ఉడికినాకైతే చూపిస్తాను. ఇప్పుడైతే అయిపోయినాయండి. 3 విజిల్లు అంటే 3 విజిల్లో కరెక్ట్గా ఉడికిపోయినాయి. చూద్దాం. చూడండి ఎంత బాగా ఉడిపోయినాయి అసలు. దా చూద్దు చూద్దురా ఇదైతే చూడండి అసలు మెత్తగా ఉడికిపోయింది, తీకడిగా. బాగా ఉడికినాయి కదా. చూడు ఇది ఎలా అయిపోయింది, బాగా ఉడికిపోయింది. 3 విజిల్ దాకా ఉంచుకొని ఉంటే బాగుండేది ఏమనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే బాగా ఉడికిపోయినాయి అసలు. 3 విజిల్లో ఉడికిపోయినాయండి. మా చిన్న అబ్బాయి అండి, మా పెద్దోడికి మాటలు వచ్చాయండి, కాదు మాట్లాడు. చిన్నోడు బాగా మాట్లాడతాడు. ఇక చూడండి బాగా ఉడిపోయినాయి. బయటికి వెళ్ళండి. చిన్నప్పుడు టేస్ట్ చేసేస్తాను, కాలిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. చాలా ఇష్టం అండి. చిన్నప్పుడు బాగా తిన్నా. చిన్నప్పుడు మా కేసు వచ్చినది ఎర్రగా ఉండేవి బాగా, ఇవి కొంచెం తెల్లగా ఉన్నాయి. అవి అయితే ఎర్రగా ఉండేవి, అయితే ఇంకా బాగుంటాయి. స్వీట్ ఎక్కువ ఉంటుంది వాటిలో, ఈ కలర్ తక్కువ, మరి ఎందుకని స్వీట్ కూడా కొంచెం తక్కువగానే ఉంది, కానీ బాగుంటుంది. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.